బ్లూ ఎకానమీ అంటే మహాసముద్రాల ద్వారా, సముద్రాల ద్వారా ఆర్థిక వ్యవస్థను ఎలా పరిపుష్టం చేసుకోవడం, ఎక్కువ ఓషన్ రిసోర్సెస్ వాడి మన ఎకానమీస్ని ఎలా డెవలప్ చేసుకోవడం, దీన్నే బ్లూ ఎకానమీ అంటారనమాట. ప్రత్యేకంగా బ్లూ ఎకానమీ కూడా ఫోకస్ పెడుతున్నారు. తర్వాత మ్యారిటైమ్ సెక్యూరిటీ, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడం, సీ రూట్స్ లో సెక్యూరిటీ ప్రమోట్ చేయడం, పైరసీకి వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ అనమాట. అతి ముఖ్యంగా దీనిలో స్పెషల్ ఫోకస్ 10th అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ లో ప్రత్యేకమైన ఫోకస్ ఏంటంటే డిజిటల్ ఓషన్స్ అనమాట. అంటే ప్రత్యేకంగా ఓషన్ ప్రొటెక్షన్ లో, ఓషన్ మానిటరింగ్ లో, ఆక్వాకల్చర్ లో, ఓషన్ షిప్పింగ్ లో డిజిటల్ టెక్నాలజీ వాడటం అనమాట. దీనే డిజిటల్ ఓషన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఈ 10th అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేస్తున్నారు. ఈ 10th అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ తర్వాత జూన్ నెలలో మొత్తం ఈ BBNJ ట్రీటీ, హైసీస్ ట్రీటీ, మహాసముద్రాల వడంబడిక అమల్లోకి రావాలంటే కనీసం 60 దేశాలు రాటిఫై చేయాలంట. ఇప్పటికీ 21 దేశాలు రాటిఫై చేశాయి. మొత్తం మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మహాసముద్రాల్లో ఎలా కాలుష్యం జరుగుతుందనే దాని మీద మనకు తెలుసు. మహాసముద్రాల్లో డీప్ సీ మైనింగ్ కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, అలా చేయటం వల్ల సముద్రాల్లో వాతావరణం, సముద్రాల్లో ఓషన్ రిసోర్సెస్కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే దాని మీద, అండ్ ఓషన్స్లో ప్లాంట్స్ కానీ, ఎనిమల్స్ కానీ, మైక్రోబ్స్ కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి. వాటిని ఫెయిర్గా, ఈక్విటబుల్గా వాడాలి. ప్రత్యేకంగా పరిస్థితి ఏంటంటే మెడిసిన్ కానీ, ఫార్మాస్యూటికల్స్ కానీ, ఈ ఇండస్ట్రీస్కి ఓషన్ రిసోర్సెస్ బాగా పనికొస్తాయి కాబట్టి ఓషన్స్ని కాపాడుకోవాలి. అందుకనే అవర్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది మన సమిష్టి బాధ్యత. ఓషన్స్ అనేవి గ్లోబల్ కామన్స్ కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడం మన సమిష్టి బాధ్యత.